Hi guys, welcome back to my channel Skylanders, and today we are going to play Blocks Craft in Roblox, and I am in tutorial level. Starters matram first మీరు ఇక్కడ జంగల్ నుంచి వస్తే మాత్రం ఎవరైనా హెల్ప్ తీసుకోండి. నేను లాస్ట్లో నా పేరు కొట్టుకుంటాను. నా నేకైతే వీళ్ళు ఆయన వాడే లైట్ నేను వాడే పవర్ పేరు లైట్ ఉంటుంది. దీనిలో ఫ్రూట్స్ ఉంటుంది. నేను స్టోర్ చేసుకున్న పవర్స్ ఏంటంటే ఐటమ్స్లో ఉన్నది ఉంటాయి. ఇవన్నీ కొనుక్కున్నాం. మ్యాగ్మా ఫ్రూట్, గోస్ట్, శాండ్, ఐస్, ఫ్లేమ్, బాంబ్, లెదర్, స్క్రాప్ మెటల్, 84 అన్నీ వేస్ట్. కానీ మీరు లెవెల్ 50కి వచ్చాక మాత్రం మీరు ఫస్ట్ జంగుల్కి రండి. దాని తర్వాత ఒక 30 లెవెల్ వెళ్ళాక మీరు ఫాస్ట్గా గొరిల్లాస్ దగ్గరికి వెళ్ళండి. మీ గొరిల్లాస్ ఇక్కడ బ్రిడ్జ్లో ఉంటుంది. ఎక్కడైనా దాని మిడిల్కి వెళ్ళాక ఒకవైపు పెద్ద రాయిలాగా ఉంటుంది. ఆ రాయి దగ్గరికి వెళ్తే మీకు దొరుకుతుంది. అవి ఎదుర్కొని చూడండి, అదే ఐలాండ్. మీకు బై మిస్టేక్ కూడా మీకు ఒక సైజ్ వస్తా ఈ దగ్గరకు మాత్రం వెళ్ళకండి. మనకి చాలా ఈజీ చూస్తాం. వాడి దగ్గరికి వెళ్ళకండి. మీరు లెవెల్ 28 ఒక లెవెల్ 80, 90, 100 దగ్గర లెవెల్కు వీళ్ళని చంపండి. నాకు 2 షాట్లు అయిపోతుంది గొరిల్లాస్. మీరు ఈ ఐలాండ్ అయిపోయిన వెంటనే మీకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మన పైరేట్ విలేజ్ వస్తుంది అన్నమాట. పైరేట్ విలేజ్ తర్వాత మీకు ఐస్ ఫ్రోజన్ విలేజ్ వస్తుంది. దాని తర్వాత ఆ కంపాస్ ఇక్కడ ఉంది కదా, అది చూపిస్తుంది మీకు. ఇక్కడ ట్రాక్ ఉన్నప్పుడు దాని తర్వాత పైరేట్ విలేజ్ తర్వాత ఫ్రోజన్ సిటీ, ఫ్రోజన్ విలేజ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఆడుతూ ఉంటే మనకు ఒక లెవెల్ ఫ్రోజన్ విలేజ్లో ఒక 100 ఉంటారు. సో మీరు ఒక 90 ఉంటారు ఫస్ట్లో. దాని తర్వాత 100 పైన ఉంటారు. దాని తర్వాత 80 అని ఒకటి ఉంటాడు. వాడిని చంపితే మీకు ఏమవుతుందంటే ఇది కొంచెం చెప్తాను ఐటమ్స్లో 84 అంట వేస్ట్ ఉంది. మీకు లాస్ట్లో నా యూజర్ నేమ్ ఇస్తా, ఫ్రెండ్ చేయండి. నేను అప్పుడు ఆడతాను. సో నేను ప్రస్తుతానికి ప్రిజన్లో ఉంటాను. ప్రిజన్ దగ్గరికి వెళ్ళాలి. అది ఇక్కడ కంపాస్ చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, మీరు మళ్ళీ ఆ మంకీ అక్కడ ఉంది కదా, జంగల్కి వెళ్ళిపోండి. ఫస్ట్ జంగల్కి అదే మంకీ ఉంటాయి. మీరు బోట్లు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మీరు వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ 50 లెవెల్కి వచ్చాక మీరు ఫ్రూట్స్ కొంటారు. మీరు లెవెల్ ఇంక్రీజ్ అయ్యాక కొద్దీ మీకు ఫ్రూట్స్ రేట్స్ కూడా దూప్ అని పెరుగుతాయి దారుణంగా. ఇప్పుడు నాకు ఒక ఫ్రూట్ వచ్చేసి 56,000. మీరు బోట్లు వెళ్ళొచ్చు. మీరు బోట్లు వెళ్ళొచ్చు. నాకు అది అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర వాటర్లో అయితే సస్తాను. మీకు స్టాట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ డిఫెన్స్లో పెట్టండి. నా డిఫెన్స్లో లెవెల్ 208, అందుకని నా హెల్త్ పెరిగింది డిఫెన్స్ పెట్టినప్పుడు. ఇవన్నీ మీకు లైట్ పవర్ వచ్చినప్పుడు మంకీస్ లెవెల్ 10 తెచ్చుకున్నప్పుడు కర్సర్ అక్కడ పెట్టేసి మీరు F నొక్కి అప్పుడు చూడండి నేను ఎలా ట్రావెల్ అవుతున్నాను. అలా వెంటనే వెళ్ళిపోవచ్చు అంత దూరమైన. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 210 వాళ్ళు ఓడించాలి. దాని తర్వాత మనకి 220కి బాస్ ఉంటాడు. చాలామంది ఉంటారు. అండ్ యాక్సెప్టబుల్. ఇంకో 300 మీటర్స్ వెళ్ళిపోతాను. చూసారా, లాస్ట్ గేమ్లో వచ్చినప్పుడు ఎవరో కాస్ట్లీ బోర్డ్ ఇస్తే నేను దాన్ని తీసుకొని ఈ మధ్యలో వదిలేసాను. మీరు ఒక 1000 లెవెల్కి వచ్చాక ఇక్కడ కనపడుతుంది ఈ లెవెల్. ఇక్కడ 1000 లెవెల్కి వచ్చాక మీరు ఎంచక్క సెకండ్ సీక్ వెళ్ళచ్చు. అంటే నేను రాలేదు. ఇవ్వండి, అది చూపించిన తర్వాత వెంటనే గెలిపచ్చు. మనకేం కాదు. ఇప్పుడు మన క్వెస్ట్ ఎలా తీసుకోవాలని చెప్తున్నాను. అదే మీకు ప్రతి చోట క్వెస్ట్ వరకు తీసుకోవాలి అనమాట. ఆ కంపాస్ అక్కడ తీసుకొని మీ లెవెల్ బట్టి ఉంటుంది. మీకు 5 లెవెల్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళు చంపేయచ్చు ఈజీగా.
నేనంటే లెవెల్ 210 వరకు 211 నేను చూసాను 212 కాబట్టి వాడిని ఏం చేయలేదు. ఇదిగోండి నేను మాత్రం వాడిని చంపేదాన్ని. మీకు పవర్స్ బట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్ అటాక్ ఉంది. నాది లైట్ కాబట్టి చాలా చేయగలను. బ్యారేజ్ ఆఫ్ లైట్, లైట్ రే, లైట్ ఫ్లైట్ అంటే ఇందాక వచ్చాం కదా అది లైట్ ఫ్లైట్. ఇంకా స్కై బీమ్ బ్యారేజ్ అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ కర్సర్ పెట్టిన తర్వాత ఆ పక్కన నాకు వీ చూపిస్తుంది. మీరు ఫ్రోజన్ విలేజ్కి వెళ్ళినప్పుడు 80,000 పెట్టి ఆరా అనేది ఒకటి ఉంటుంది. మీరు పెట్టినప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదండి లైట్. ఇప్పుడు మన జే ఆరా వాడితే బ్లాక్ అయింది. డ్యామేజ్ కూడా బాగా పెంచింది. లిటరల్ నేను చెప్తున్నాను కదా. ఈ లైట్ లో ప్రాబ్లం ఏంటంటే లైట్ ఫ్లైట్ మనం ఏదైనా తీసుకుంటే నాకు హీరోస్ వెళ్ళిపోతాం మళ్ళీ. అదే నా ప్రాబ్లం. అయినా నాకేం కాదు. మీరు జంగిల్కి వెళ్ళాక కొంచెం కష్టపడతారు కానీ ఏం కష్టపడతారు సో కష్టపడండి. ఈ గేమ్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. మీరు ఒకవేళ 1 lakh లెవెల్కి రావాలి అప్పుడు కానీ ఎండ్ అవ్వదు. మీకు నెక్స్ట్ పీరియడ్ రోబక్స్ ఫ్రీగా తెచ్చుకోండి. ఈ గేమ్ మాత్రం చూసారు కదా ఈజీగా చంపేస్తాం. సో మనం ఇప్పుడు మాస్టరీ లెవెల్ 30 అనమాట. నేను బేసిక్స్ చెప్తున్నాను మీకు. ఇక్కడ మాస్టర్ అని చూడండి నాది 170 మీకు 0 అని స్టార్ట్ అయింది. ఇదిగోండి మాస్ 1 అంటే ఇది ఇక్కడ 1 ఉంటే మీకు ఇది వస్తుంది. మీరు అదే మాస్టరీ అనేది 10కి వస్తే ఇది వస్తుంది అన్లాక్. అలానే 170 కాబట్టి నాకు అన్ని అన్లాక్ అయిపోయినాయి. మీరు లెవెల్ పెరిగే కొద్ది మీకు పెద్ద పెద్ద వస్తాయి. ఇంకా మీరు కొత్త కొత్త ఐలాండ్స్ కూడా వెళ్తారు. నేనైతే 8 ఐలాండ్స్ ఆడాను ఇప్పటిదాకా. ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఈ గేమ్కి ఎంటర్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి పైరెట్స్ మాత్రం తీసుకోకండి. వరస్ట్ వాళ్ళు పైరెట్స్ మాత్రం చాలా బాగా డెవలప్ అవుతారు. ఫస్ట్ నేను కూడా ఇంతే చేశాను. చాలా లేట్గా డెవలప్ అయ్యాను. దాని తర్వాత నాకు మా ఫ్రెండ్ చెప్పాడు ఒక్కసారి అయితే ఏం కాదు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి. వెంటనే మెరైన్స్ ఇచ్చాను. ఇదండి ఐఎమ్ ఎక్స్ఎం జస్ట్ మా ఫ్రెండ్ వాడు ఇంకో చోటు ఉన్నాడు. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా ఇలాగా డబ్బులు కూడా వస్తాయి బాగా. ఇప్పుడు నా దగ్గర 28,000 ఉంది. మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి. ఇది కొంచెం స్టాట్స్ అంటారు చూడండి. వీళ్ళకి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఎక్కువ ఫస్ట్ మీరు బ్లాక్స్ ఫ్రూట్ దగ్గర పెట్టండి. దాని తర్వాత చిన్నగా మీరు పెద్ద పెద్ద ఐలాండ్స్కి వెళ్ళే కొద్దీ అప్పుడు పెట్టండి ఎక్కువగా. మీకు ఒక్క చెప్తాను గేమ్ ఆడే ముందు మాత్రం పక్కన ఒక చిన్న కచోరీ జరుగుతుంది. అక్కడ ఉంటారు నా పక్కన డిస్టర్బెన్స్ సారీ. అయినా వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎంత అయిపోతుంది వాళ్ళు మంచిగా. సో మంచిగా మనమైతే మీకు సజెస్ట్ చేస్తే నేను ల్యాప్టాప్లో సజెస్ట్ చేస్తాను. మీకు ఏ విండోస్ కానీ వస్తుంది కానీ ఎక్సెప్ట్ విండోస్ 7 వస్తుంది కానీ 80, 90 వస్తుంది నాకు తెలియదు. నేను మొన్న ఒకసారి హార్డ్ డిస్క్ మార్చినప్పటి నుంచి రోబ్లాక్స్ నాకు వస్తుంది. హార్డ్ డిస్క్ అంటే మొత్తం ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ దానికి హార్డ్ డిస్క్ అన్నీ మార్చిన తర్వాత ఫినిష్ అయిపోయింది. ఈ ప్రో అనేవాడు 880 లెవెల్లో ఉంటాడు. సో మనకు అవసరమా అనిపిస్తుంది కూడా. సో ఇప్పుడైతే మనం చెప్పేస్తే మనం ఇప్పుడు తర్వాత మన కొత్త క్వశ్చన్ కూడా అన్లాక్ ఉంది. అక్కడ ఎవరికో దగ్గర వచ్చింది అనమాట. వాడు వెయిట్ చేయలేము. సారీ డిస్టర్బెన్స్. అదే ఆప్షన్స్ కానీ ఏంటో వీళ్ళు మనకి ఎందుకు లేదు. సరే కానీ మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్పినట్టే మీకు అన్ని ఐలాండ్స్ చూపిస్తాను. ఫస్ట్ ఐలాండ్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను మెరైన్ స్టార్టర్ దగ్గర నుంచి. నేను మాత్రం మెరైన్ స్టార్ట్ guys I'm so sorry కొడతాను చూడ అందుకనే వాళ్ళు మొన్నే డిశ్చార్జ్ అయ్యారు ఎర్రగడ్డ హాస్పిటల్.
కేర్ టేకర్ అయ్యి సో అంతే గాయస్ వాళ్ళకి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ షేర్ లక్కీ షాప్ అండ్ బాయ్